అందరికీ మరణాత. మోసే ఉపవాసం 40 దిన ధ్యానంలో ఈ 30 దిన దైవాస్పదం ప్రభు మనలకు అనుగ్రహించును గాక. మన ఆత్మీయ తండ్రి దైవజనులు దేవదాసయ్య గారు మరి ప్రత్యేకముగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉపవాస చరిత్రను 3 దినములు 3 భాగాలుగా మనకి ఇచ్చున్నారు. మరి ఈరోజు కూడా ప్రభు చేసిన ఉపవాసములో 3వ భాగాన్ని ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 9 నుంచి 13 వచనాలు చదువుకుందాం. 9 నుంచి 13 వచనాలు చదువుకుందాం. ఆ దినములో గలిలయలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో యోహాను చేత బాప్తిసం పొందెను. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చిచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదికి దిగివచ్చుటయు చూసెను. మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్యము చేసి ఉండేరి. కొద్ది వాక్యం దేవుడి ఎన్నికల్లో ఫలింపచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు నొందిన జయమే ఎల్లవారి కౌను, కోరిన ఎల్లవారి కౌను, మిగిలిన ఎల్లవారి కౌను, నమ్మిన ఎల్లవారి కౌను, యేసు పేరిమి చిక్కులు పైన వేసుకొన్న జయము, రాసుకున్న జయము సాన్విలా. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మరొక మారు నీ ఉపవాస చరిత్ర తట్టు తిరుగుచున్నాము. మా నిమిత్తమై నీవు అన్నిటి నుండి ప్రత్యేకపరుచుకున్నావు. నీ దీక్షతో మమ్మల్ని తలంచుకున్నావు గనక మేమును నీ వల్లే దీక్ష పూని నిన్నే తలంచుకును కృప చూపించుము. అప్పుడు పిశాచి మిమ్మల్ని ఏమీ చేయలేడు. అలాగా నీ వల్లే నీ కొరకు ప్రత్యేకించుకొనుటకు నేటి దిన వర్తమానమును అందించమని, యేసుకిచ్చిన వాక్శక్తిని, దాసకిచ్చిన వాక్శక్తిని 7 ఆత్మతో వాక్యమును అందించమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలు అందరికీ దయచేయము. త్వరగా పెండ్లి కుమారుడిగా రానయ్యున్న మా కొరకు 40 దినముల అరణ్యములో మృగాల మధ్య ఉపవాస ప్రార్థన చేసిన ఉపవాస ప్రార్థన పడి యేసు నామమున ప్రార్థించుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందాం. దేవుని సన్నిధానంలో
మరి చక్కటి 30 రోజులు దేవుడు మనల్ని నడిపించారు. ప్రభుకే మహిమ కలుగును గాక. ఈ దినం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉపవాసం 3వ భాగాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. చదివిన వాక్యములో ఉపవాసం చేసేటప్పుడు ఈ మార్కు సువార్తలో మొదటి అధ్యాయంలో చక్కటి మాటలను మనకు కనబడుతున్నాయి. ఆయన మనకు ఒక ప్రత్యేకించబడిన వాడిగా, అభిషేకించబడిన వాడిగా మన నిమిత్తము చేస్తున్న పని కనపడుతుంది. ఈ అధ్యాయం అంతా మనం జ్ఞానం చేసుకుంటే యోహాను గారికి ఆయన ఎలా కనపడుతున్నాడు మనకు చూస్తే, బాప్తిస్మం పొందుట, అలాగే ఆకాశం చీల్చబడి పరిశుద్ధాత్మ పావురు వలె తన మీదకు దిగివచ్చుట, అంతేకాదు ఈయన నా ప్రియ కుమారుడైన స్వయంగా తండ్రి పలుకుట, ఆ శబ్దం వినుచున్నాడు. అలాగే వెంటనే బాప్తిసం పొందిన తర్వాత తండ్రి పలుకున్న తర్వాత పరిశుద్ధాత్మ ఆయన కొనిపోయింది. ఎక్కడికంటే అరణ్యములో కొనిపోయిన తర్వాత అడవి మృగముల మధ్య ఆయన ఉపవాసం చేయుచున్నాడు. సాతాను శోధిస్తున్నాడు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు యోహాను గారు ఇంకొకటి కూడా తెలుస్తున్నాడు. ఏంటి? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం ఎంతగా ప్రత్యేకించబడ్డాడో సువార్త పాఠంలో మనకు కనపడుతుంది. కనుక ఉపవాసం చేసినప్పుడు ఇది మనం తలంచుకోవాలి. ఇది తలంచుకోకపోతే మన ఉపవాసము చేయలేము, సంపూర్తిగా చేయలేము. ఉపవాసం అంటేనే దేవునితో సహవాసం కదా అని చెప్పుకున్నాం. మరి ఇక్కడ సాతాను ఎందుకు శోధిస్తున్నాడు అన్న మనకి ఒక ప్రశ్న కనబడుతుంది. అవును, ఉపవాసం అంటేనే దేవునితో సహవాసం. ఇక్కడ మనము ఆలోచన చేస్తే ఈ చరిత్ర అంతా ఎందుకంటే మిమ్మును అందరినీ ఈ చరిత్ర చుట్టూ తిప్పుటకు, ఎందుకంటే క్రీస్తు ప్రభు యొక్క ఉపవాసంలోనికి తీసుకుని రావాలి. యేసు ప్రభు యొక్క ఉపవాసంలోకి అందరూ రావాల్సిందే, అందరూ చేయవలసిందే, అందరూ జయించవలసిందే. ఉపవాసం ఎందుకు చేయాలి? మొదటి భాగంలో చెప్పుకున్నాం, జయము పొందుటకు. ఉపవాసం దేంతో సమానం? యేసు క్రీస్తు ప్రభు వారి లోకానికి ఇచ్చిన జయము, దాంతో సమానం. మనం ఉపవాసమే కదా అనుకుంటున్నాం, కానీ యేసు క్రీస్తు ప్రభు వారు పొందిన జయం అంతా కూడా వచ్చేస్తుంది, ఉపవాసంలోకి వస్తాయి. ఇక అపజయం అన్నది కనపడదు. మరి రెండో భాగంలో ఏం ధ్యానం చేసుకున్నాం? శోధనలో సడలని ప్రభు. శోధనలో సడలని విశ్వాస వీరులు. ప్రభు తండ్రితో ఏకమైపోయాడు, లీనమైపోయాడు.
ఆయనలోనే ఉన్నాడు. అనాదిని బట్టి ప్రభు దేవుడే తండ్రిలో కుమారుడిగా, కుమారుడిలో తండ్రి లీనమైపోయారు. మరి ఉపవాసం అంటే మనం కూడా దేవునితో ఏకమైపోవాలి. దేవునితో సహవాసమే కాదు, సహవాసం చేసిన వారు వీరైపోతారు, వీరు వారైపోతారట 6 నెలల్లో. అలాగా ఏకమైపోవాలి. ఉపవాసమే కదా అని మనం అనుకుంటున్నాం. మరి 3వ భాగంలో ప్రత్యేకంగా ధ్యానం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఉపవాస దీక్షలో ఉన్నాడు కనుక పిశాచు సమీపించలేదు. మరి ఇప్పుడే కదా శోధించారు అని చెప్పారు కదా. అవును, ఎందుకంటే శోధన ఎందుకు వస్తుంది అంటే, ఎలాగొస్తుందంటే, పిశాచి చాతాను దగ్గరికి రాదు కానీ శోధన వస్తుంది. ఎందుకంటే పాప నైజమనే ఆస్తి మనుషులమైన మనలో, మన జన్మను బట్టి సాతాను తన నైజమును మనలో ఉంచేశాడు. అందుకే జన్మతః పాపాన్ని బట్టి వచ్చే అవకాశం ఉంది. రెండవది కర్మతః పాపము, చేసుకున్న పనిని బట్టి శోధన వస్తుంది. కనుక ఈ ఉపవాస ప్రార్థనలో మనకు చేయడాన్ని బట్టి ఆ జన్మతః పాపాన్ని కూడా జయించే శక్తిని ప్రభు ఈ ఉపవాసంలో పెట్టారు. కర్మతః పాపాలను కూడా జయించే శక్తి ఉపవాసంలో పెట్టారు. అందుకే ఆయన ఉపవాసం తట్టు మనం తిరిగితే మనకు ఈ ఆశీర్వాదం వస్తుంది. ఉపవాసంలో ఉన్నా సరే అతడు వస్తాడు. ఎలాగొస్తాడు? బాణం వేస్తాడు. వేటగాడు దూరంగా ఉండి బాణాన్ని వదులుతాడు. ఆ బాణం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. ఎవరికి తగలాలో, ఎవరికి గుడి పెట్టాడో ఆ గురి పెట్టిన వాడికి వెళ్తాడు. దేవుడు సాతానికి ఒక సర్క్యూట్ వేస్తాడు. ఆ సర్క్యూట్ దాటి వాడు రాలేడు. కానీ ఆ సర్క్యూట్ దాటి వాడు ఎలా వస్తున్నాడు? శోధకుడు ద్వారా. ఎవడి శోధకుడు? వాడు బాణములు 2 బాణములు ఉన్నాయి. ఒకటి మంచిని జ్ఞాపకం చేసే బాణము, 2 చెడును జ్ఞాపకం చేసే బాణము. దాన్ని బట్టి ఉపవాసం చేసిన వారినంట చూసి ఆ బాణం పడితే పక్కపక్క నవ్వుతాడట శోధకుడు. ఈరోజు ఉపవాసంలో ఉన్న మనం ప్రభువుని సంతోషపరిచినట్లుగా మనం ఉండగలగాలి. ప్రభుకి ఆదాము అవ్వల యొక్క శరీరం ఉంది కానీ వాళ్ళ నైజం తెచ్చుకోలేదు. ఆ నైజం లేకపోవడాన్ని బట్టి జయించాడు. ఎందుకంటే యేసుప్రభు శరీరం ఎవరి శరీరం అంటే ఆదాము అవ్వల యొక్క శరీరం. పాప శరీరమే, పడిపోయే అవకాశం ఉంది. అందుకే 40 దినములు ఆయన శోధించాడు. ఆయన ఎలా శోధించాడు? దగ్గర రాకుండా. వాడు దగ్గర రాకుండా మన ఎలా పడగొట్టేస్తాడు? వాడు దగ్గరకు రాకుండా మనల్ని ఎలాగ పాపంలో పడవేస్తాడు? శోధన ఎలా వస్తుంది? ఇక్కడ కూర్చోగానే ఇంటి దగ్గర నుంచి వస్తాం, ఇంట్లో ఉన్న మంచిని జ్ఞాపకం చేస్తాడు. ఏంటి అంటే ఇంటికి వస్తూ తాళం వేసారా లేదా అంతే. ఆలోచన వస్తే పాపంలో పడిపోయినట్టే. ఆ ఆలోచన ఇచ్చేవాడు ఎవరంటే వాడే. దేవాలయానికి వచ్చినప్పుడు అన్నీ చక్కబెట్టుకొని అసలు ఏది జ్ఞాపకం రాకుండా ప్రభును మాత్రమే జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆయన ఇచ్చిన జయము, ఆయన చేసిన పని తలంచుకోవాలి. ఆయన మన కోసం ఉన్నాడు. మన పాపాన్ని జయించాడు, మన మరణాన్ని జయించాడు, మన వ్యాధిని సహించాడు. ఆయన ఒంటి మీద పడిన దెబ్బల వల్ల మన ఒంటికి స్వస్థ వస్తుంది. కనుక
ఈ లోకంలో ఉన్న పాపాలన్నీ మోసుకెళ్ళిపోతాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పటికంట ఇది మాత్రమే తలంచుకోవాలి. ఎవరు తలంచుకుంటారో వారికంట జయం వస్తుంది. ఇంకా దేవాలయానికి వచ్చి ఇంట్లో అలాగా ఇలాగా అని మంచి జ్ఞాపకం చేసుకున్నా చెడు జ్ఞాపకం చేసుకున్నా పడిపోతాం. కనుక ఎవరికి జ్ఞాపకం చేసుకోవాలి? దైవజనులు చక్కగా రాశారు పాట. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసు నీ ఎంతో హాయి, యేసు నిన్ను తలంచగానే హృదయమానందముతో నీ సముఖమున ముఖము చూచు మోసము చేసినటులే నుండును. మహిమావై మరుగోచుండము నిత్యము వరకు. కనుక వాడు మంచి తలంపించినా చెడు తలంపించినా దానిమంట మనం మనసు పెట్టుకోకూడదు. ప్రభుని మాత్రమే తలంచుకోవాలి. మనం ఉపవాసాలు ఉన్నాం, బయట కుక్క మురుస్తుంది, కుక్క మన దగ్గరికి రాలేదు కానీ ఏమొచ్చింది? దాని యొక్క మోత వచ్చింది. అలాగే అరణ్యములో మృగాల మధ్య మృగాలు ఎంతో భయంకరమైన అరుపులు, కానీ ఏ ఒక్కటి ప్రభు యొక్క తలంపులోనికి రాలేదు. ఎందుకంటే ఆయన ఏమన్నాడు? ఏకమైపోయాడు, లీనమైపోయాడు. ఈరోజు మనము కూడానే ఏకమైపోయి లీనమైపోతే ఇంకా అవేమీ వినపడు. కనుక ఉపవాసంలోకి వచ్చిన మనం మంచి చెడులను జ్ఞాపకం చేసుకోకుండా ప్రభు చేసిన వాటినే తలంచుకొని ప్రార్థించాలి. అయ్యో నా కోసం ప్రభు ఇంత చేశారా అని తలంచుకుంటూ ప్రార్థించుకోవాలి. అప్పుడే ప్రభు ఉపవాసంలోకి రాగలుగుతాం. ప్రభు ద్వారా ఇవన్నీ కూడా మనం పొందుకోగలుగుతాం. అది సర్కిట్లో ఉన్న సాతాను ఉపవాసం చేసేవారికంట ఒక సర్కిట్ ఉంటుంది. ఆ సర్కిట్ దాటేది రాలేదు. అయ్యగారు పాట వివరిస్తూ సౌత్ ఆఫ్రికాలో ఒక క్రైస్తవ పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో చదువుకోవడానికి ఒక గ్రామం నుండి ఒక అమ్మాయి వెళ్ళింది. ఇంట్లో వారికి ఊర్లో వారికి ఆ పాఠశాలలో చదువుకోవడం ఇష్టమే, కానీ ఆ పాఠశాలలో నేర్పించే మరొక అంశం క్రైస్తవ మతం కోసం చెప్పడం, యేసు ప్రభు చేసిన కార్యాల కోసం చెప్పడం, అది వారికి నచ్చలేదు. అమ్మాయికి చెప్పారు, నువ్వు పాఠశాలకి వెళ్ళు, చదువుకో, కానీ అక్కడ యేసు ప్రభు కోసం తెలుసుకోకు, ఆ మతం కోసం తెలుసుకోకు అంటే అమ్మాయి వినేది కాదట. యేసు ప్రభు కోసం తెలుసుకునేది, నేర్చుకునేది, ఇతరులకు చెప్పేది. ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసిన స్వస్థతలు, ఆయన చేసిన గొప్ప కార్యం, పాపుల కోసం చనిపోవటం, ప్రాణం ఇవ్వటం, చనిపోయి తిరిగి లేవటం, ఆయనే మార్గము, ఆయనే సత్యం, ఆయనే జీవం, ఈ లోకంలో ఇంకెవ్వరూ లేరు అని నీతి బోధలో
నేర్చుకోవడాన్ని బట్టి ఊరి జనానికి ఇష్టం ఉండేది కాదు. వెళ్ళి మీ అమ్మాయిని నేర్చుకోవద్దంటే నేర్చుకుంటుంది కనుక అమ్మాయికి బుద్ధి చెప్పండి, లేకపోతే మేము అమ్మాయిని శిక్షిస్తాం, చంపేస్తాం అని హెచ్చరించారు. తల్లిదండ్రులు చెప్పినా ఎవరు చెప్పినా యేసుక్రీస్తు ప్రభువారి కోసం నేర్చుకోవటం, అనేకులకి చెప్పటం. ప్రాణహాని అయినా సరే అమ్మాయి వినలేదు. చివరకు అమ్మాయిని ఒక అరణ్యానికి తీసుకెళ్ళిపోయి అరణ్యంలో చెట్టుకి కట్టేశారు. ఎందుకంటే అమ్మాయిని భయంకరంగా శిక్షించాలి. మృగాలు పీక్కు తినివేయాలి బతికుండగానే. చూడండి, నిజమైన దైవత్వంలోకి రావాలంటే ఎంత కఠినమైన శిక్షణ ఉంటాయో చూడండి. ఈరోజు ఏ భారం లేదు, వచ్చి మహిమను పొందుకోలేకపోతున్నాం. ఏ భారం లేదు. ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నాం. ఈ సంతోషంగా ఉన్న దేవాలయానికి మనం ఎలా వస్తున్నాం, దేవాలయంలో ఎలాగ ఆరాధిస్తున్నాం మనం. ఆ అమ్మాయికి యేసు ప్రభు కోసం తెలుసుకోవడం అన్నా, ప్రార్థన చేసుకోవడం అన్నా చాలా శ్రమ పెట్టేవారు. చివరకు తీసుకెళ్ళారు, అరణ్యంలో కట్టేశారు, వచ్చేసారు. పొద్దుటే కుటుంబము ఊరి జనం అంతా కూడా అరణ్యానికి పరిగెత్తారు. అమ్మాయి ఎలా ఉంది, ఎముకలైనా ఉన్నాయా, ఎముకలు కూడా తినేసినాయా, చచ్చిందా ఇంకా బతుకుందా అని కుటుంబం పరిగెడుతున్నారు. ఆ తర్వాత ఊరంతా కూడా పరిగెడితే రాత్రి ఎలాగైతే అమ్మాయిని కట్టారో అలాగే ఉంది. కానీ దూరంగా ఒక్కొక్క మృగము యొక్క ఆనవాలు ఉంది. గొయ్యిలు తీయటం, తవ్వటం, పాలుతో దువ్వటం. ఆ అడుగులు చూసి భయపడిపోయారు. ఇది పులి, సింహము, తోడేలు, ఎలుగుబంటు, ఏనుగు అని ఒక్కొక్క మృగము చుట్టూ సర్కిట్ చుట్టూ ఉన్నాయి తప్ప కానీ ఆమె దగ్గరికి వెళ్ళలేదు. ఆమెను అడిగితే, ఇదిగో నా ప్రభు నాతో ఉన్నారు కనుక ఏ మృగము నా దగ్గరికి రాలేదు. భయంకరమైన ఉగ్రముతో మృగాలు ఆమెను చూసిన ఆమె భయపడలేదు. ఆమెతో ఎవరున్నారట? ఉపవాసం అంటే సహవాసం. కానీ ఈ సహవాస అనుభవం నీకు ఉందా? ఉపవాసంలో ఎటువంటి సహవాసం మనం కలిగి ఉండాలి. ఇక్కడికి వచ్చామంటే మంచి తలంపు రాకూడదు, చెడ్డ తలంపు రాకూడదు. వస్తే పాపంలో పడిపోయినట్లే. ఇక్కడ ఏ తలంపు ఉండాలి? యేసు నన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడు, యేసు నన్ను ప్రేమించి రక్తం కార్చాడు, యేసు నన్ను ప్రేమించి పాప భారం తీశాడు, వ్యాధి భారం తీశాడు. ఆయన ఒంటి మీద పడిన దెబ్బల వల్ల నాకు స్వస్థత. ఆయన నా కోసమే చనిపోయాడు, నా కోసమే తిరిగి లేచాడు, ఆరోహణమయ్యాడు. ఇప్పుడు రాబోతున్నాడు. ఈ లోకము నుండి మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇశ్రాయేలు ప్రజలు పాలు తేనె ప్రపంచ దేశం ఎలా వెళ్ళిపోయారో అలాగా నా ప్రభు నన్ను పరమకాణానికి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు ఈ భూమి మీద ఉన్న ప్రజలకు శ్రమ. అగ్గి ఆరదు, పురుగు చావదు. సూర్యుడు నలుపైపోతాడు, చంద్రుడు ఎరిపైపోతాడు, భూమి కాలిపోతుంది. భూమి మీద జనం మహావ్యాధనతో ఉంటారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభును దేవాలయంలో తలంచాలి. లోక పాపములను మోసుకునుకు దేవుని గొర్రెపిల్ల. ఈరోజు ఆయన నమ్ముకున్న వారి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నమ్ముకున్న వారి ప్రాణము ఆయన తీడు. ఆయన ప్రాణము తీట చాలా అసాధ్యం. మన కోసము తన ప్రాణం పెట్టాడు. కానీ ఈరోజు ఏ ఒక్కరు నశించకుండా రక్షించుకోవడానికే
ఆయన ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. మరి ఆ అమ్మాయి చక్కగా ఊరు ప్రజలందరికీ ఆ ఊరంతా కూడా వచ్చి ఆ నీతి వాక్యాలు విని అనేకులు మహిమను పొందారు, అనేకులు రక్షణ పొందారు. ఒక్కసారిగా బోధించింది గ్రామానికి, తల్లికి, తండ్రికి, కుటుంబానంతటికి. ఈరోజు ఆ రోజు రావడానికి ఆ రాత్రి ఎంతో భయంకరమైన శ్రమను అనుభవించవలసి వచ్చింది. శోధన వచ్చినా శ్రమ వచ్చినా దేవుడు నిలబడి శక్తి ఇస్తాడు, దేవుడు జయించే శక్తి ఇస్తాడు. మనం ఎలా ఉండాలంట? లెక్క చేయని తనం ఉండాలి, లెక్క లేని తనం ఉండాలి. దేని విషయంలో? దేవాలయంకి వచ్చామంటే మంచి జ్ఞాపం చేసుకోకూడదు, చెడు జ్ఞాపం చేసుకోకూడదు, ప్రభుని మాత్రమే తలంచుకోవాలి. అదే లెక్కలేని తనం. ఎప్పుడైతే లెక్క చేయలేని తనం ఎవరిది? శోధన జ్ఞాపకం చేసుకోకూడదు. అది మంచి బాణం వేస్తుంది, చెడు బాణం వేస్తుంది. ఎక్కడా లేనట్టు ఇక్కడే అన్నీ వస్తాయి, ఇప్పుడే జ్ఞాపకం వచ్చేస్తాయి. దేవాలయానికి వస్తే అవన్నీ పక్కన పాడేయాలి. అప్పుడే దాని బాణములు మనం తిప్పు కొట్టగలుగుతాం. శోధన వచ్చినా, శ్రమ వచ్చినా, ఏమొచ్చినా సరే మనం లెక్క చేయకూడదు. అమ్మాయి లెక్క చేయలేదు. ఆ రాత్రి శోధన భరించింది. సర్క్యూట్లో దేవుడు పెట్టాడు, కానీ మృగాలన్నీ వచ్చినాయి, ఏ మృగమో హాని చేయలేదు. ఇప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితి! కుక్కలు పిల్లలు చంపేస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా కుక్కలు పిల్లల్ని విడిచికెళ్ళిపోవటం, చంపేయటం, పందులు పిల్లల్ని విడిచికెళ్ళిపోవటం, చంపేయటం. ఎంత భయంకరమైన పరిస్థితులు! మనుషుల మధ్య ఉండే జంతువులు ఎంత హాని చేస్తున్నాయి, కానీ అరణ్యంలో ఉన్న మృగాలు హాని చేయలేకపోయింది. ఎందుకంటే తలంపంతా ప్రభు మీద ఉంది. తల్లి తండ్రి రక్షించలేదు, గ్రామం రక్షించలేదు, బంధువులు రక్షించలేదు, ఎవరు కాపలేదు ఆమెని. ఒక్క తలంపు, నా ప్రభు నన్ను రక్షిస్తాడు, నాకేం కాదు. ఊరంతా మీద పడినా సరే నాకేం కాదు, నా ప్రభు అన్నాడు అని రాత్రి అరణ్యంలో సంతోషంగా తలంచుకుంటూ, స్తుతించుకుంటూ, ప్రార్థించుకుంటూ మహిమలో ఉండిపోయింది. ఆ మహిమ తలంపులో ఉండిపోయింది. ఏ మృగం వచ్చిందో, ఏ వరిసిందో, ఏ శబ్దం వచ్చిందో అస్సలే పట్టించుకోలేదు. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా నువ్వు లెక్క చేయకపోతే మహిమ చూస్తావు, విజయం చూస్తావు, స్వస్థత చూస్తావు, ఆరోగ్యంలోకి వస్తావు, ఐశ్వర్యంలోకి వస్తావు, సమస్యలను జయించగలుగుతావు. యోబు నా చుట్టూ నా పిల్లలు తిరుగుతున్నారన్న గొప్ప తలంపు అన్నాడు. మనలో రెండంతల ఆశలు వచ్చి లెక్క చేయలేదు. శద్రక్, మెషక్, అబేద్నెగో అగ్నిగుండంలో వేస్తాం నిన్ను, నువ్వు విగ్రహానికి నమస్కారం చేయకపోతే. ఒకటే అన్నాడు, మీరు చేయవలసింది చేయండి, నా దేవుడు రక్షించే సమర్థుడు, రక్షించకపోయినా పర్వాలేదు, కాలి బూడిదైపోతాం, కానీ వ్యర్థమైన వాటికి నమస్కరించము, భయపడేదే లేదు. మా దేవుడు జీవం గలవాడు, మా దేవుడు మహిమ గలవాడు, రక్షించే సమర్థుడు. అగ్నిగుండంలో దేవుడు దిగిపోయాడు. వారికి అగ్నిగుండంలో లెక్క చేయలేదు, రాజును లెక్క చేయలేదు, ఆ వచ్చిన సమస్యను లెక్క చేయలేదు. వేయడానికి వెళ్ళిన వారు చనిపోయారు, కానీ వేయబడిన వారు లెక్క చేయకుండా ఆయన తలంచుకున్నారు. ఆయన తలంచుకుంటే ఈ లోకంలో ఉన్న అగ్ని మించి
పరిశుద్ధాత్మ అగ్నిలో, పరిశుద్ధమైన అగ్నిలో వారు హాయిగా ఉన్నారు. అగ్నిగుండం చాలా భయంకరమే, కానీ తలంపు నా ప్రభు ఉన్నాడనే లెక్కలేని తనం చల్లారిపోయింది. లోకాగ్ని చల్లారిపోయింది. వారిని ఏం చేయలేకపోయింది లోకంలో అగ్ని. కానీ వాళ్ళు ఎవరైతే తయారు చేశారో వారు కాలిపోయారు, చనిపోయారు. జస్ట్ తలంపు, చిన్న తలంపు. నీకు ఆ తలంపు వచ్చిందా, ఏ సమస్యనైనా అవలేలుగా దాటేస్తావు, జయించేస్తావు. నీకు అపజయమన్నది రాదు. అయ్యో కాలిపోతావేమో అనుకుంటే చచ్చిపోదు అందులో పడి. దేవుడు రాడేమో అనుకుంటే కాలి బూడిదైపోతాడు అందులో పడి. లెక్కలేనుతాను. మా దేవుడు సమర్థుడు. నేను వెళ్తాను. ఇంచుమించు లక్షల మంది వ్యర్థమైన విగ్రహానికి నమస్కారం పెట్టారు భయపడి. లక్షలాది మందిలో 3 మాత్రమే లెక్కలేని తనముగా వెళ్ళారు. లెక్క చేయలేని తను వెళ్ళారు. ఒక గొప్ప చట్టాన్ని తీసుకొచ్చారు. వీళ్ళ దేవుడే పూజనీయుడు, వీళ్ళ జోలికి వచ్చారా జాగ్రత్త అని ఒక మనిషి, ఒక రాజు ఒక చట్టం ఆజ్ఞించాడు. ఈరోజు చిన్న తలంపు. లక్షలాది మంది భయపడ్డారు. ఎందుకు వచ్చిన బాధ? వాళ్ళు చెప్పినట్టే విగ్రహానికి నమస్కారం చేసేద్దాం. నామక క్రైస్తవులు, విశ్వాసఘాతకులు, విశ్వాసం లేని భ్రష్టులు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసమే నీ జయము. నీ అవిశ్వాసమే నిన్ను కూల్చేస్తుంది. నీ అపనమ్మకే నిన్ను కూల్చేస్తుంది. లెక్క చేయని తనం మనకు ఉండాలి. ఏదైనా కావచ్చు, నా దేవుడు నాకున్నాడు, నా ప్రభు నాకున్నాడు, మాకేం కాదు. వెళ్ళిపోయారు వాళ్ళు. 2 రాజుల గ్రంథంలో 20వ అధ్యాయంలో హిజ్కియా ప్రవక్తని ఎస్ఐ చెప్తాడు, అయ్యా ఇల్లు చక్క పెట్టుకో, నీకు మరణకరమైన రోగం వచ్చింది. మరణకరమైన రోగం వచ్చిందని ఆయన నడిమిసాల దాటకుండానే వెంటనే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవా, నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నాను? నేను యథార్థవంతుడు కానా? నీతిమంతుని కానా? నీ సన్నిధిలో నేను ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు. నేనెప్పుడు నీ సన్నిధిలో నేను ఉన్నాను. రాజు అయినప్పటికీ దేవుడికి ఎంత సమయం ఇచ్చేవాడు. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుము. హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించు. ఆ గంగిర్లు ఎత్తిపోలేదు ఆయన. నాకు మరణకరమైన రోగం వచ్చిందంట అని రాజు అయినప్పటికీ రాజ్యంలో ఎవరికీ చెప్పలేదు, కుటుంబంలో ఎవరికీ చెప్పలేదు. ఎవరు చెప్పాడు? దేవుడు చెప్పాడు. లెక్క చేయని తను. మరణకరమైన రోగం వచ్చిందా? అయితే నేను దేవుణ్ణి అడుగుతాను. వెంటనే ప్రార్థన చేశాడు. 15 సంవత్సరాలు అది వెనక్కి వెళ్ళిపోయింది. నాకు వచ్చేసింది. ఏమొచ్చేసింది? మరణకరమైన రోగం వచ్చింది. ఏం చేశాడు? ప్రార్థన పెంచాడు.
అప్పటి వరకు ప్రార్థనలో కన్నీటి ప్రార్థన రాలేదు. కఠిన మనసు కరిగించుకున్నాడు. ఇంకా నాలో ఏ పాపం ఉందో ప్రభువా కడిగే అని ఏడ్చాడు. ఒక రాజుకి ఏకం అసమ్ము, రాజ్యమంతా ఆయన పాదాల దగ్గర ఉంటుంది. అన్నీ ఉంటాయి, కానీ అన్నీ ఉన్న ఆరోగ్యం లేకపోతే, అన్నీ ఉన్న ఆయుష్ లేకపోతే, ఈరోజు ఆరోగ్యం ఆయుస్సు దేవుని చేతిలో ఉంటాయి. అందుకే నీ సన్నిధిలో నేను యథార్థపరుడుగా ఉన్నాను. రాజే కావచ్చు, దేవుని దగ్గర ఎంత భయం భక్తి. సమయం లేకపోయినా సరే సమయం కుదుర్చుకుని దేవునితో ఉంటాం. మరి ఈరోజు 40 దినాలు దేవుని సన్నిధిలో ఉండడం అంటే మామూలు విషయం కాదు. మోసే ఉపవాసాలు, రాకడ ఉపవాసాలు, పెళ్లి కుమార్తె పరలోకం ఎగురుకుంటూ వెళ్ళాలి. రేపు రాబోయే రోజు మామూలు రోజులు కాదు. ఐగుప్తులు మించిన శ్రమలు, ఐగుప్తులు మించిన తెగుళ్ళు, ఐగుప్తులు మించిన రోగాలు, ఐగుప్తులు మించిన మరణాలు, ఐగుప్తులు మించిన పాడి పంటల నష్టం, పశువుల మరణం, జ్యేష్ఠ పుత్రులు మరణం, భయంకరమైన దినం. ఐగుప్తుకు మించుంది ఇప్పుడు భూలోకం. ఈరోజు ఈ ఉపవాస చరిత్ర ఎందుకు? యేసు ప్రభు యొక్క మహిమలోనికి రావాలి, యేసు ప్రభు యొక్క ఉపవాసంలోనికి రావాలి. ఉపవాసం అనగా దేవునితో సహవాసము. అందుకే లెక్క చేయని తన్మ కావాలి. శోధన, సాతాను సర్క్యూట్లో ఉంటుంది. ఏం పంపిస్తుంది? వార్త. ఏం పంపిస్తుంది? మోత. అయిపోయింది నీ పని, వచ్చేసింది నీకు రోగం, వచ్చేసింది నీకు కష్టం, వచ్చేసింది నీకు సమస్య. అది వినగానే లెక్క చేయని తనముతో దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేశాడు హిజ్కియా. వెంటనే పరలోకం నుంచి ఆ ప్రవక్త యెషయాకి మరలా దేవుడు మాట చెప్తాడు. మరలా నువ్వు వెనక్కి వెళ్ళి నువ్వు ఏ నోటుతో నీకు మరణకరమైన రోగం వచ్చింది, నువ్వు చచ్చిపోతావు, ఇల్లు చక్కబెట్టుకో, రాజ్యాన్ని అప్పగించుకో అని చెప్పావో అదే నోటుతో మరలా నువ్వు చెప్పు. 15 సంవత్సరాల ఆయుష్ పెంచానని చెప్పు. చూశారు ప్రార్థన, పశ్చాత్తాపంతో కన్నీటితో బతిమాలుకుంటున్నాడు. గనుక దేవాలయానికి వచ్చి ప్రార్థించడం బట్టి, సన్నిధిలో ప్రార్థించుకోవడం బట్టి మరణం వెళ్ళిపోయింది. పాపం వల్ల వచ్చే జీతం మరణం. అది ఎప్పుడు ఎలాగ కమ్ముకుంటుందో ఎవరికి తెలియదు. కానీ దేవుని సన్నిధిలో మనం ఉన్నట్లయితే ఒక సర్క్యూట్ వస్తుంది. ఆ సర్క్యూట్ దాటి రావాలి. ఆ సర్క్యూటే దేవుడు. అమ్మాయి రాత్రంతా అరణ్యంలో ఉందంటే దేవుడు. లెక్క చేయని తనం. ఒకటే ఒక లెక్క చేస్తారు. దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. ఏమొస్తే ఏంటి అన్న ఎప్పుడైతే మనసులోకి తలంపు వచ్చిందో ఆ తలంపు మనం నడిపిస్తుంది. కనుక ప్రార్థన చాలా విలువైంది. అందుకే అయ్యగారు అంటారు, నమ్మిక కొరకు ప్రార్థన చేసిన, నమ్మిక కొరకు ప్రార్థన చేసిన, నమ్మిక వరమై నడుచునుగాన. నమ్మిక కొరకు ప్రార్థన చేసిన, నమ్మి జీవించు శ్రీ యేసు క్రీస్తుని జీవించు. నమ్మిన వారికి నరకము తప్పును, నమ్మిన వారికి నరకము తప్పును, నమ్మిన వారికి మోక్షము దొరుకును. నమ్మిన వారికి నరకము తప్పును, నమ్మిన వారికి నమ్మి జీవించు
శ్రీ యేసు క్రీస్తుని. ఈరోజు పాఠంలో ఇంకొక మాట కూడా అయ్యగారు చెప్పి, ఒక టీచరు పంతులమ్మ గారు ఉపవాసాల్లోకి వచ్చిందండి. ఉపవాసాల్లోకి వచ్చి నాకు ట్రాన్స్ఫర్ కావాలి అంటే అయ్యగారు చెప్పారంట, అమ్మ నువ్వు ఎలాగ ఉపవాసం ఉండు అంటే ఆమె అలాగే ఉపవాసం ఉంది. ఉపవాసం ముగించేటప్పటికి ఆమెకు అడిగిన జవాబు వెంటనే అయిపోయింది. దేవునికి స్తోత్రం. అంతేకాదట, ఆమెకంట ట్రాన్స్ఫర్తో పాటు దేవుడు వరం ఇచ్చాడంట. మనం ఉపవాసమే కదా అనుకుంటాం. ఉపవాసాలకు వస్తే ఒకదాని మించిన ఒకటే దేవుడు మనకు కార్యాలు చేస్తాడు. ఆమె చెప్పింది చెప్పినట్లు ఉపవాసం చేసింది. అన్ని పనులు పక్కన పడేసింది, ఏది లెక్క చేయలేదు. దైవజనుడు చెప్పాడు నేను ఎలా చేయాలి అంతే, అలాగ ఉపవాసం ఉంది. మరి చక్కగా అనుకున్నది అయిపోయింది, ఊహించినది ఆమెకు వరం ఇచ్చాడు, స్వస్థత వరం ఇచ్చాడు. ఈరోజు గొప్ప గొప్ప స్వస్థతలను చేయడానికి ఆమెకు శక్తినిచ్చాడు. ఉపవాసమే కదా అనుకుంటున్నాను. ఈరోజు ఉపవాసంలో ప్రభు జయముతో సమానం. ప్రభు ఎటువంటి జయముందో అటువంటి జయముతో సమానం. కనుక ప్రభు శోధనలో ఉన్నాడు, కానీ లెక్క చేయలేదు, శోధన దగ్గరికి రాలేదు. ఉపవాసం ముగించిన తర్వాత వాడు వచ్చినట్టుగా కనపడుతుంది. కనుక ప్రభు సైతాన్ అన్నట్లు తెలియకపోతే శోధన రాదు, జయము రాదు. జయము రాలేదంటే వాడినట్లు తెలియదు, కానీ వాణ్ణి లెక్క చేయకుండా ఉండవలెను. కనుక ఉపవాసంలో ఆకలి, దప్పిక, నిద్ర కట్టివేయాలి. ఉపవాసంలో ఈ జ్ఞాపకం రాకూడదట. ఈ జ్ఞాపకం వస్తే ఉపవాసమే కాదన్నారు అయ్యగారు. ఏం కట్టేయాలి? ఆకలి కట్టేయాలి, దాహం కట్టేయాలి, నిద్ర కట్టివేయాలి. ఈ మూడింటిని లెక్క చేయకూడదు. ఎందుకంటే రేపు పరలోకంలో ఇవి ఉండవు. ఆకలి ఉండదు, దప్పిగా ఉండదు, నిద్ర ఉండదు, అంతా పగలే. ఇవి కట్టివేయాలి. సైతాను కోతలో వినపడకుండా లెక్క చేయకుండా ఉండాలి. కనుక ప్రభుని మాత్రమే తలంచుకుంటూ, ఇదిగో లోకములోనున్న పాపములను మోసుకున్న దేవుని గొర్రెపిల్ల అని తలంచాలి. మనుషులను, వారి పాపములను, వారి అవస్థలను, వాటి పరిహారము యేసు ప్రభు ఇలాగా ఈ 4 అంశాలు వాటి పరిహారం నిమిత్తము తలంచకపోతే ఎలాగా? దేవుడై ఉండి తలంచుకునటం సులువే, కానీ మనిషి అయి ఉంటే తలంచుకోవడం చాలా కష్టం. దేవుని గొర్రెపిల్ల లోక పాపములను మోసుకుని పోవుట. కనుక ఈ పని మీద మనము ప్రభును తలంచుకుంటూ ఉండాలి. అలాగే ఆ పని మీద వచ్చి వాటిని తప్పించుకోకపోతే చేసిన ఉపవాసం విలువ లేదు. అట్లే మీరు చేసే పని మీద ఉపవాసం చేయనప్పుడు అట్లే చేయవలెను. కనుక ఎలాగైతే మనం ఉపవాసం చేస్తామో ఆ సమయంలో వచ్చిన వాటిని లెక్క చేయకుండా ప్రభుని మాత్రమే తలంచుకుంటే చక్కటి ఆశీర్వాదాలు వస్తాయని మనకు చెప్తున్నాడు. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 3వ భాగంలో మనం తలంచుకున్న తలంపుని బట్టి లెక్కలేని తనముగా మనం ఉండి ప్రభుని మాత్రమే తలంచుకుని మరి చక్కగా ప్రభుత్వ ఆశీర్వాదాలు మనం ఎల్లరో పొందుకోవాలి. అలాగ పొందుకునే ధన్యత ప్రభు మనెల్లరికీ అనుగ్రహించును గాక. అలాగున అన్నిటినీ కట్టివేసి ఆయన ఎదుట దీక్షతో కూడుకుని ఉపవాసములు వచ్చే అదనపు వరములు సంపాదించుకుని గొర్రెపిల్ల రూపమును ధరించుకునే ధన్యత విన్న వాక్యాన్ని బట్టి వినికిడిలో ఫలింపచేయును గాక.
యేసు గొర్రె పిల్లను నేను, వధకు తేబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వధకు తేబడిన గొర్రె పిల్లను. దినదినము చనిపోవు యేసు క్రీస్తులోనే బ్రతుకుచున్నాను. దినదినము చనిపో